అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి. ఈషా వాలంటీర్‌ని. సో, ఈ ఆగస్టు 16 తారీఖున మనకి గ్రామోత్సవం డివిజనల్ మ్యాచెస్ అనేది ఇక్కడ ఎల్‌బీ స్టేడియంలో జరుగుతుంది. గ్రామోత్సవం అనేది ఈషా ఫౌండేషన్ నుంచి మొదలైన ఒక ఔట్‌రీచ్ ప్రోగ్రామ్. ఇది గ్రామాలలో గ్రామ ప్రజలను గ్రామంలో ఉన్న వాళ్ళని ఆహ్, ఎంకరేజ్ జేయడానికి, స్పోర్ట్‌లో వాళ్ళ టాలెంట్‌ని బయటకి తీసుకురావడానికి స్టార్ట్ చేసిన ఒక ఔట్‌రీచ్ ప్రోగ్రామ్. ఇది ఆధ్యాత్మికవేత్త, యోగి అయిన సద్గురు నుంచి స్థాపించిన ఈషా ఫౌండేషన్ నుంచి ఇది ఆర్గనైజ్ చేయబడుతుంది. గ్రామోత్సవం మనకి ముఖ్యంగా 3 లెవెల్స్‌లో జరుగుతదనమాట. ముందు క్లస్టర్ మ్యాచెస్ అని చెప్పి వివిధ జిల్లాలలో జరుగుతుంది. ఈసారి తెలంగాణలో 14 జిల్లాల్లో ఇది నిర్వహించబడింది. 14 జిల్లాలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు వచ్చి అక్కడ పురుషులకి వాలీబాల్, స్త్రీలకి త్రోబాల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 4 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది క్లస్టర్ లెవెల్‌లో. ఆ తర్వాత అక్కడి నుంచి జరిగిన రన్నర్స్ అండ్ విన్నర్స్ ఇద్దరు, అంటే మొదటి స్థానం, రెండో స్థానం వాళ్ళు డివిజనల్ లెవెల్ మ్యాచ్‌కి వచ్చి ఇక్కడ ఆడటం జరుగుతుంది హైదరాబాద్‌లో. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళ పోటీలలో 1, 2, 3, 4 ప్రైజ్‌లు ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఈ సంవత్సరం ఇతర 10 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో పోటీ పడతాయి. అది పుదుచ్చేరి. ఈ 11 ప్లేసెస్‌తో వాళ్ళు పోటీ పడడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళకి 5 లక్షలు, మొదటి స్థానం వాళ్ళకి 5 లక్షలు నగదు కూడా ఉంటుంది అన్నమాట. దాంతో పాటుగా పూర్తిగా ఈ 10 రాష్ట్రాలలో ఇంకా ఒక కేంద్రపాలితంలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ ప్రైజ్ మనీ కలిపి ₹1,00,00,000 దాకా ఉంది. మరొకసారి ఈ ఆగస్టు 16 తారీఖున ఎల్‌బీ స్టేడియంలో జరిగే డివిజనల్ మ్యాచెస్‌కి అందరూ ఆహ్వానితులే. ఉదయం 9 గంటల నుంచి ఇది మొదలవుతుంది. సాయంత్రం వరకు వాళ్ళ మధ్యలో మ్యాచెస్ అన్నీ క్లోజ్ చేసి ప్రైజెస్ కూడా అదే రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో గెలిచిన విన్నర్స్ ఈషా యోగా సెంటర్‌కెళ్ళి సెప్టెంబర్ 6 తారీఖున మిగతా రాష్ట్రాలతో పోటీ పడి పోటీలు ఫర్ మెన్ వాలీబాల్ అండ్ విమెన్ త్రోబాల్ పోటీలు జరగడం జరుగుతుంది. సద్గురు సమక్షంలో 2 మహిళలకి ఇందులో 2 రకాల ఆటల పోటీలు ముఖ్యంగా ఇప్పుడు జరుపుకుంటున్నాము. మహిళలకి త్రోబాల్, పురుషులకి వాలీబాల్ పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది కేవలం సాధారణ ప్రజల కోసం రూపొందించింది. ఇందులో ప్రొఫెషనల్ ప్లేయర్స్, యూనివర్సిటీ ప్లేయర్స్ ఎవరు ఆడడానికి వీలు ఉండదు. రైతులు, ఫిషర్‌మ్యాన్, ఇంకా అలా రోజు కూలీ చేసుకునేవారు, ఇలాంటి వారు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆ గేమ్ కోసం, ప్రైజ్ మనీ ఇచ్చే ఆ మోటివేషన్ కోసం ఎప్పుడూ ట్రావెల్ చేయని వాళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళొచ్చి పోటీ పడుతున్నారు. పోటీలు అయిన తర్వాత అక్కడే వదిలేయడం కాకుండా నెక్స్ట్ వచ్చే సంవత్సరం మనం ఇంకా ఎలాగా దీన్ని బాగా ఆడాలి, మన టాలెంట్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని వాళ్ళు కోర్ట్స్ ఫామ్ చేసుకొని, వీలైతే అద్దెకు తీసుకొని కూడా ఆడేవాళ్ళు ఉన్నారు. పల్లెల్లో ఒక స్థలాన్ని అద్దెకు తీసుకొని కోర్ట్ వేసి వాళ్ళంతట వాళ్ళు మహిళలు త్రోబాల్ ఆడేది ఎక్కడ చూడగలుగుతాం మనం. ఇది 2004లో మొదలైంది. సద్గురు ఇది 2004లో తమిళనాడు నుండి మొదలుపెట్టారు. అయితే ఆంధ్ర, తెలంగాణలలో ఇది 4వ సంవత్సరం. కాన్సిక్యూటివ్‌గా చెప్పాలంటే ఇది 3వ సంవత్సరం. అంటే 2024, 25, 26 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జరుగుతుంది. సో అలా మొదటిగా 2024లో మేము చూసినప్పుడు ఆ టీమ్ పార్టిసిపేషన్ చేయడానికే, బయటకు రావడానికి మహిళలు ఇబ్బంది పడి మేము రాలేము, ఆడలేమన్న వాళ్ళు ఇప్పుడు కోర్ట్ అద్దెకు తీసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మేము ఎలాగైనా ఈషా యోగా సెంటర్లో పోటీ పడాల్సిందే అనే స్ఫూర్తితో వాళ్ళు వస్తున్నారు. సో సంవత్సరాలుగా ఈ గ్రామోత్సవం తీసుకొచ్చిన స్ఫూర్తి, ఇంకా వాళ్ళలో ఎంపవర్మెంట్ అలాంటిది మహిళలే కాదు, చాలామంది యువతలో ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని కానీ, ఆ వ్యసనాల నుంచి దూరంగా జరిగి
గేమ్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలాంటి ఉత్సాహం వాళ్ళలో చూస్తున్నారో ఈ గ్రామోత్సవం సాధారణ పల్లె ప్రజల్లో చూపిస్తోంది. సో ఎంతమంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు టోటల్ తెలంగాణలో? తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువ పార్టిసిపేషన్? తెలంగాణలో 15 జిల్లాలలో ఉంది. టు నేమ్ ఇట్ నాకు ప్రతి జిల్లా తెలీదు. సో, ప్రస్తుతం తెలంగాణలో 15 జిల్లాలలో ఇది జరిగింది. 7 జిల్లాలకి కరీంనగర్‌లో ఆల్రెడీ డివిజనల్ మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు మిగతా జిల్లాలకి హైదరాబాద్‌లో ఉండబోతుందనమాట. సో, ఇది 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉండడం, ప్రతి సంవత్సరానికి ప్లేయర్స్ పార్టిసిపేషన్ అనేది పెరగడం మేము చూస్తూ ఉన్నాము. ఖమ్మంలోనే చూసుకుంటే ఉత్త త్రోబాల్ అంటే ఆడవారు మాత్రమే 60 టీమ్స్ దగ్గర దగ్గరగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఒక 500-600 మంది విమెన్‌ని మేము ఆ రోజు చూసాము ఖమ్మం క్లస్టర్ మ్యాచ్‌లో. సో, అలా ఉత్సాహంగా వాళ్ళు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయడం, ఉత్త గేమ్సే కాదు ఇంకా చాలా రకాల ఫన్ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, మెయిన్‌గా మన పట్టుకొమ్మలైన ఈ గ్రామాలను లైవ్‌గా మళ్ళీ తీసుకురావడం కోసం స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. అందరికీ నమస్కారం. నా పేరు పల్లవి, ఈషా వాలంటీర్‌ని. సో, ఈ ఆగస్టు 16వ తారీఖున మనకి గ్రామోత్సవం డివిజనల్ మ్యాచెస్ అనేది ఇక్కడ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. గ్రామోత్సవం అనేది ఈషా ఫౌండేషన్ నుంచి మొదలైన ఒక అవుట్‌రీచ్ ప్రోగ్రామ్. ఇది గ్రామాలలో గ్రామ ప్రజలను గ్రామంలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, స్పోర్ట్‌లో వాళ్ళ టాలెంట్‌ని బయటకు తీసుకురావడానికి స్టార్ట్ చేసిన ఒక అవుట్‌రీచ్ ప్రోగ్రామ్. ఇది ఆధ్యాత్మికవేత్త, యోగి అయిన సద్గురు నుంచి స్థాపించిన ఈషా ఫౌండేషన్ నుంచి ఇది ఆర్గనైజ్ చేయబడుతుంది. గ్రామోత్సవం మనకి ముఖ్యంగా 3 లెవెల్స్‌లో జరుగుతుందన్నమాట. ముందు క్లస్టర్ మ్యాచెస్ అని చెప్పి వివిధ జిల్లాలలో జరుగుతుంది. ఈసారి తెలంగాణలో 14 జిల్లాల్లో ఇది నిర్వహించబడింది. 14 జిల్లాలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు వచ్చి అక్కడ పురుషులకి వాలీబాల్, స్త్రీలకి త్రోబాల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా 4 ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది క్లస్టర్ లెవెల్లో. ఆ తర్వాత అక్కడి నుంచి జరిగిన రన్నర్స్ అండ్ విన్నర్స్ ఇద్దరు, అంటే మొదటి స్థానం, రెండో స్థానం వాళ్ళు డివిజనల్ లెవెల్ మ్యాచ్‌కి వచ్చి ఇక్కడ ఆడటం జరుగుతుంది హైదరాబాద్‌లో. ఇక్కడ కూడా మళ్ళీ వాళ్ళ పోటీలలో 1, 2, 3, 4 ప్రైజ్‌లు ఇవ్వడం జరుగుతుంది. ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఇక్కడ గెలిచిన వాళ్ళు ఈ సంవత్సరం ఇతర 10 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో పోటీ పడతాయి. అది పుదుచ్చేరి. ఈ 11 ప్లేసెస్‌తో వాళ్ళు పోటీ పడడం జరుగుతుంది. గెలిచిన వాళ్ళకి 5 లక్షలు, మొదటి స్థానం వాళ్ళకి 5 లక్షలు నగదు కూడా ఉంటుంది అన్నమాట. దాంతో పాటుగా పూర్తిగా ఈ 10 రాష్ట్రాలలో ఇంకా ఒక కేంద్రపాలితంలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ ప్రైజ్ మనీ కలిపి ₹1,00,00,000 దాకా ఉంది. మరొకసారి ఈ ఆగస్టు 16వ తారీఖున ఎల్బీ స్టేడియంలో జరిగే డివిజనల్ మ్యాచెస్‌కి అందరూ ఆహ్వానితులే. ఉదయం 9 గంటల నుంచి ఇది మొదలవుతుంది. సాయంత్రం వరకు వాళ్ళ మధ్యలో మ్యాచెస్ అన్నీ క్లోజ్ చేసి ప్రైజెస్ కూడా అదే రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో గెలిచిన విన్నర్స్ ఈషా యోగా సెంటర్కి వెళ్ళి సెప్టెంబర్ 6వ తారీఖున మిగతా రాష్ట్రాలతో పోటీపడి పోటీలు ఫర్ మెన్ వాలీబాల్ అండ్ విమెన్ త్రోబాల్ పోటీలు జరగడం జరుగుతుంది సద్గురు సమక్షంలో. 2 మహిళలకి ఇందులో 2 రకాల ఆటల పోటీలు ముఖ్యంగా ఇప్పుడు జరుపుకుంటున్నాము. మహిళలకి త్రోబాల్, పురుషులకి వాలీబాల్ పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది కేవలం సాధారణ ప్రజల కోసం రూపొందించింది. ఇందులో ప్రొఫెషనల్ ప్లేయర్స్, యూనివర్సిటీ ప్లేయర్స్ ఎవరు ఆడడానికి వీలు ఉండదు. రైతులు, ఫిషర్‌మ్యాన్, ఇంకా అలా రోజు కూలీ చేసుకునేవారు, ఇలాంటి వారు పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆ గేమ్ కోసం, ప్రైజ్ మనీ ఇచ్చే ఆ మోటివేషన్ కోసం ఎప్పుడూ ట్రావెల్ చేయని వాళ్ళు కూడా ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి వాళ్ళొచ్చి పోటీ పడుతున్నారు. పోటీలు అయిన తర్వాత అక్కడే వదిలేయడం కాకుండా నెక్స్ట్ వచ్చే సంవత్సరం మనం ఇంకా ఎలాగా దీన్ని బాగా ఆడాలి, మన టాలెంట్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అని వాళ్ళు కోర్ట్స్ ఫామ్ చేసుకొని, వీలైతే అద్దెకు తీసుకొని కూడా ఆడేవాళ్ళు ఉన్నారు. పల్లెల్లో ఒక స్థలాన్ని అద్దెకు తీసుకొని
కోర్ట్ వేసి వాళ్ళంతట వాళ్ళు మహిళలు త్రోబాల్ ఆడేది ఎక్కడ చూడగలుగుతాం మనం. ఇది ఎన్ని నేను ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు ఇది 2004లో మొదలైంది. సద్గురు ఇది 2004లో తమిళనాడు నుండి మొదలుపెట్టారు. అయితే ఆంధ్ర, తెలంగాణలలో ఇది 4వ సంవత్సరం. కాన్సిక్యూటివ్‌గా చెప్పాలంటే ఇది 3వ సంవత్సరం. అంటే 2024, 25, 26 నుంచి వరుసగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జరుగుతుంది. సో, అలా మొదటిగా 2024లో మేము చూసినప్పుడు ఆ టీమ్ పార్టిసిపేషన్ చేయడానికే బయటకు రాడానికి మహిళలు ఇబ్బంది పడి మేము రాలేము, ఆడలేము అన్న వాళ్ళు ఇప్పుడు కోర్ట్ అద్దెకు తీసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మేము ఎలాగైనా ఈషా యోగా సెంటర్‌లో పోటీ పడాల్సిందే అనే స్ఫూర్తితో వాళ్ళు వస్తున్నారు. సో, సంవత్సరాలుగా ఈ గ్రామోత్సవం తీసుకొచ్చిన స్ఫూర్తి, ఇంకా వాళ్ళలో ఎంపవర్మెంట్ అలాంటిది. మహిళలే కాదు, చాలామంది యువతలో ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని కానీ, ఆ వ్యసనాల నుంచి దూరంగా జరిగి గేమ్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలాంటి ఉత్సాహం వాళ్ళలో చూస్తున్నారో ఈ గ్రామోత్సవం సాధారణ పల్లె ప్రజల్లో చూపిస్తోంది. సో ఎంతమంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు టోటల్ తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువ పార్టిసిపేషన్? తెలంగాణలో 15 జిల్లాలలో ఉంది. టు నేమ్ ఇట్ నాకు ప్రతి జిల్లా తెలీదు. సో, ప్రస్తుతం తెలంగాణలో 15 జిల్లాలలో ఇది జరిగింది. 7 జిల్లాలకి కరీంనగర్‌లో ఆల్రెడీ డివిజనల్ మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు మిగతా జిల్లాలకి హైదరాబాద్‌లో ఉండబోతుందన్నమాట. సో, ఇది 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉండడం, ప్రతి సంవత్సరానికి ప్లేయర్స్ పార్టిసిపేషన్ అనేది పెరగడం మేము చూస్తూ ఉన్నాము. ఖమ్మంలోనే చూసుకుంటే త్రోబాల్ అంటే ఆడవారు మాత్రమే 60 టీమ్స్ దగ్గరగా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఒక 500 నుంచి 600 మంది విమెన్‌ని మేము ఆ రోజు చూసాము ఖమ్మం క్లస్టర్ మ్యాచ్‌లో. సో, అలా ఉత్సాహంగా వాళ్ళు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయడం, గేమ్సే కాదు, ఇంకా చాలా రకాల ఫన్ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, మెయిన్‌గా మన పట్టుకొమ్మలైన ఈ గ్రామాలను లైవ్‌గా మళ్ళీ తీసుకురావడం కోసం స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది.